Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about the subtraction. ఈ వీడియోలో మనం సబ్ట్రాక్షన్ గురించి అంటే తీసివేయడం 2 డిజిట్ నెంబర్ నుంచి 2 డిజిట్ నెంబర్ని ఏ విధంగా తీసేస్తాం, లేదా 3 డిజిట్ నెంబర్ నుండి 2 డిజిట్ని ఏ విధంగా తీసేస్తాం, లేదా 3 డిజిట్ నెంబర్ నుండి 3 డిజిట్ నెంబర్ని ఏ విధంగా తీసివేస్తాం అనేటువంటిది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూస్తాం. బేసిక్ మెథడ్ ప్రకారం ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తాం, వేదిక్ లేదా స్పీడ్ మ్యాథ్స్ ప్రకారం ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. బేసిక్ మెథడ్లో చూడండి, మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాము. 46 మైనస్ 29 అనేటువంటిది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తున్నామో ఒకసారి చూడండి. 46 మైనస్ 29. సో బేసిక్ మెథడ్లో 6లో నుంచి అంటే వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ నుంచి వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ తీసేయాలి. ఒకట్ల స్థానంలో నుంచి ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి విలువను తీసివేయాలి. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్నటువంటి విలువ నుంచి 10ల స్థానంలో ఉన్నటువంటి విలువను తీసివేయాలి. అంటే 10th ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ నుంచి 10th ప్లేస్లో వాల్యూ ఉన్నటువంటి దాన్ని తీసివేయాలి. ఓకే, ఇప్పుడు 6లో నుంచి 9 అనేటువంటిది తీసివేయడం పాసిబుల్ అవుద్దా? ఇస్ ఇట్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్స్ వై వీ హ్యావ్ టు బారో ఫ్రమ్ అదర్స్. అంటే పక్కన ఉన్నటువంటి విలువ నుంచి మనం అప్పుగా ఒక వాల్యూని తీసుకొచ్చుకోవాలి. అప్పుడు తీసుకొస్తే ఆ వాల్యూ యొక్క ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి వాల్యూ యొక్క విలువ పెరిగితే అప్పుడు ఆ వాల్యూ నుంచి నెక్స్ట్ 9 అనేటువంటి వాల్యూని తీసివేయచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ విలువ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో వీ హ్యావ్ టు బారో ఫ్రమ్ 10th ప్లేస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మరి 10th ప్లేస్ నుంచి వాల్యూ తీసుకొని రావాలి అని అంటే ఎంత తీసుకొని రావాలి? డూ యూ నో దట్? సో ఏ విధంగా తీసుకొని రావాలి? మరి 4ని తీసుకొస్తారా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఇందులో నుంచి 1 తీసుకొస్తారా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఏ వాల్యూని తీసుకొస్తాం అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం బారోగా ఎంత వాల్యూని తీసుకొస్తాము అని అంటే 10 వాల్యూని తీసుకొస్తాం. ఓకేనా? మరి 10 వాల్యూని తీసుకొస్తే ఇప్పుడు ఆ వాల్యూ విలువ ఎంత అవుతుంది? 10 + 6 16 అవుతుంది. మరి 16లో నుంచి 9 అనేటువంటిది తీసివేయడం పాసిబుల్ అవుతుంది కదా? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇప్పుడు మరి 10 వాల్యూనే ఎందుకు తీసుకొచ్చాం అంటే ఇక్కడ ఉన్నటువంటి విలువ 4 అనేటువంటిది ప్లేస్ వాల్యూ, స్థాన విలువ అనేటువంటిది ఇక్కడ 40గా ఉంటుంది. అంటే ఇది 10th ప్లేస్ వాల్యూ కాబట్టి ఇక్కడ నుంచి 10 అనేటువంటి వాల్యూని తీసుకొని రావాలి. ఓకేనా? స్థాన విలువలు, ముఖ విలువలు అని ఉంటాయి. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్ అని ఉంటాయి. ఓకే, సో ఇక్కడ స్థాన విలువ ఇక్కడ నుంచి మనం ఎంత వాల్యూని తీసుకొని రావాలి? 40 తీసుకురావాలి. మరి 10 తీసుకొని రావాలి. మరి ఇక్కడ 40 నుంచి 10 తీసుకెళ్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. ఓకేనా? అది స్థాన విలువ. నెక్స్ట్ ఇప్పుడు 16 మైనస్ 9 వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. రైట్? నెక్స్ట్ 4 బికమ్స్ ఇక్కడ నుంచి వాల్యూ 10 వాల్యూ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 30 ఉంటుంది కదా? 30 ఇన్ ద సెన్స్ ఇక్కడ 10th ప్లేస్లో ఎంత వాల్యూ ఉన్నట్టు? 3. మరి 3లో నుంచి 2 అనేటువంటిది తీసివేయడం పాసిబుల్ అవుతుంది కదా? పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్య తీసివేయడం పాసిబుల్. సో కాబట్టి 3 మైనస్ 2 ఎంత వస్తుంది? ఆన్సర్ 1. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత? 46 మైనస్ 29 అనేటువంటి బేసిక్ మెథడ్ ప్రకారం ఆన్సర్ ఎంత వచ్చింది? 17 ఈజ్ ద ఆన్సర్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వేదిక్ ఆర్ స్పీడ్ మ్యాథ్స్ మెథడ్. మరి వేదిక్ లేదా స్పీడ్ మ్యాథ్స్ మెథడ్ ప్రకారం ఏ విధంగా చేద్దామో ఇప్పుడు చూద్దాం. చూడండి. సో ఇప్పుడు బేసిక్ మెథడ్లో ఏ విధంగా చేసాము అని అంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అనేటువంటిది సబ్ట్రాక్షన్ చేయడం జరిగింది. మరి వేదిక్ మెథడ్ లేదా స్పీడ్ మ్యాథ్స్ మెథడ్లో ఏం చేద్దాము అని అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, 46ని 40 + 6 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 20 మైనస్ 29 ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. -29ని -20 -9 అని రాయొచ్చు. ఓకే, సో 40 మైనస్ 20 ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ 6 + 6 -9 వాల్యూ ఎంత అవుతుంది? -3 అవుతుంది. అంటే 20 - 3 ఆన్సర్ ఎంత అవుతుంది? డైరెక్ట్ ఆన్సర్ 17 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇన్ డీటెయిల్గా చూడండి ఒకసారి. 46ని నేను ఏమని రాస్తున్నా అంటే 40 + 6 అని రాస్తున్నా. బికాస్ దిస్ ఇస్ ద పాజిటివ్ వాల్యూ. అది పాజిటివ్ వాల్యూ కాబట్టి 40 + 6 యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? 46 వస్తుంది. అది నెగిటివా పాజిటివా? పాజిటివ్ కాబట్టి 46 అనేటువంటిది పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ 29ని ఏ విధంగా మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం చూడండి. -20 -9 అని ఎక్స్పాండ్ చేస్తున్నాం. మరి -20 -9 అని అంటే ఎక్స్పాండ్ చేస్తే ఈ రెండింటి వాల్యూని యాడ్ చేస్తే -20 -9 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? -29. వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కావాలి. సో కాబట్టి ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. ఇండివిజువల్గా సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ చూడండి. 40 నుండి -20 తీసేస్తే ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. అది ప్లస్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ +6 - 9 +6 - 9 ఇజ్ ఇట్ పాసిబుల్?
పాసిబుల్ కాదు. కానీ పాసిబుల్ కాకుండా కూడా ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఆ నెగిటివ్ వాల్యూ సైన్, నెగిటివ్ సైన్ ఎక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. మన నెగిటివ్ వాల్యూ ఎంత ఉంటుంది, 6 కంటే 9 ఎంత పెద్దది, 3 పెద్దది. కాబట్టి నెగిటివ్ సైన్ ఎంత వస్తుంది, -3 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు 20 - 3 = ఆన్సర్ ఎంత, 17 ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 93 - 78. 93 - 78ని ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేద్దామో చూడండి. 90 - 70 ఎంత ఉంటుంది వాల్యూ, 20 ఉంటుంది. నెక్స్ట్ +3 - 8 -5, 20 - 5, ఫైనల్ ఆన్సర్ ఎంత, 15 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 88 - 59. 88లో నుంచి 59 ఏ విధంగా తీయచ్చు, 80 - 50 ఎంత ఉంటుంది, 30. 8 - 9 1, 30 - 1 29 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 72 - 49. 70 - 40 30. 2 - 9 -7, 30 - 7, సో ఆన్సర్ ఎంత, 23. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 63 - 26. 60 - 20 40, +3 - 6 -3, 40 - 3 37 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 235 - 149. సో 3 డిజిట్ నెంబర్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేద్దామో చూడండి. 235 200 + 35 -100 -49. సో 200 - 100 100, 35 - 49 ఎంత అవుతుంది, -14, 100 - 14, సో ఆన్సర్ ఎంత, 86 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇన్ డీటెయిల్గా చూడండి ఒకసారి ఏ విధంగా రాస్తాం. 200 + 35 235. నెక్స్ట్ వన్ -100 -49. ఓకే, సో ఈ విధంగా రాస్తాం. 200 నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. నెక్స్ట్ +35 - 49, నెగిటివ్స్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. మరి 35 కంటే 49 ఎంత ఎక్కువ ఉంది, 14 ఎక్కువ ఉంది. సో 100 - 14 = ఆన్సర్ ఎంత, 86. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 934 - 567. 900 - 500 400, +34 - 67 +34 - 67 అంటే -33. 400 - 33 367 is the answer. 400 500 900 - 500 400, 34 - 67 -33, 400 - 33 367 is the answer. Okay, next question చూడండి. 825 - 397. 800 - 300 500, 25 + 25 -97 -72 వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 500 - 72, సో 428 ఈజ్ ద ఆన్సర్. మనం నెక్స్ట్ వీడియోలో టేబుల్స్, 2 డిజిట్ మల్టిప్లికేషన్, 3 డిజిట్ మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు, పర్సంటేజెస్, 9 రూల్, 1 రూల్, 3 రూల్, 6 రూల్ అనేటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.